వరుస దాడులతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం పశ్చిమాసియాలో ఆందోళనలు మరింత పెంచింది. టెక్నాలజీ, ఆయుధాల పరంగా పశ్చిమాసియాలో నెంబర్ 1 గా ఉన్న ఇజ్రాయెల్ తాజాగా భారీ ఆయుధాల డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లాలపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తోనూ ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో తన సైనిక శక్తిని పెంచుకునేందుకు చేసిన ఆయుధాల కొనుగోలు ఒప్పందం శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఏడాది కాలంగా మిలిటెంట్ గ్రూపులు శత్రు దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధంలో తలమునకలై ఉంది. ఇప్పటికే హమాస్ ను దాదాపు పూర్తిగా అంతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బుల్లాను టార్గెట్ గా చేసుకుని భీకర దాడులు చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ సైతం ఎంటర్ అయింది. హమాస్, హిజ్బుల్లా కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో వారికి మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్పై క్షిపణులతో ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలకు దొరకకుండా ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల లోపే ఇరాన్పై దాడి చేయాలనుకున్న ఇజ్రాయెల్ అందుకు తగ్గట్టుగానే 100 ఫైటర్ జెట్లతో ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో ఇప్పుడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా అఫీషియల్ గా యుద్ధం మొదలైపోయింది. ఇప్పటికే తాము 7 శత్రువులతో యుద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ నేపథ్యంలో తన సైనిక బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ తాజాగా కుదుర్చుకున్న ఓ ఆయుధ ఒప్పందం తన శత్రుపక్షాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా యుద్ధ క్షేత్రంలోకి తలదూర్చిన ఇరాన్కు ఇజ్రాయెల్ నిర్ణయం షాక్ ఇచ్చింది. బలమైన సైనిక, నిఘా సామర్థ్యంతో చుట్టూ ఎన్ని శత్రు దేశాలున్నా ఇజ్రాయెల్ మాత్రం యుద్ధంలో వెనకడుగు వేయడం లేదు. శత్రువులంతా కలిసి వచ్చినా తిప్పికొట్టే సైనిక సత్తా ఉన్న ఇజ్రాయెల్ ఇప్పుడు మరో అతిపెద్ద ఆయుధ డీల్ కుదుర్చుకుంది. తన వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు 25 అధునాతన యుద్ధ విమానాలను కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు సైతం పూర్తి చేసింది. ఈ డీల్ విలువ $5.2 బిలియన్ తెలిపిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా సైనిక సహాయం కింద అందిస్తున్న నిధులతో ఈ ఒప్పందానికి నిధులు సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆయుధ ఒప్పందంలో భాగంగా 25 బోయింగ్ F-15IA ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్ దళాల్లోకి చేరనున్నాయి. ఇవి F-15EX కి అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికతతో అప్గ్రేడ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్లని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. వీటిని 2031 నుంచి డెలివరీ ప్రారంభించి ఏడాదికి 4 నుంచి 6 యుద్ధ విమానాల్ని అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించాయి. కొత్త జెట్లు అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికతలతో అధునాతన ఆయుధ వ్యవస్థలతో రూపుదిద్దుకోనున్నాయి. వీటిలో దీర్ఘశ్రేణి లక్ష్యాల్ని మరింత మెరుగ్గా టార్గెట్ చేసే వ్యవస్థలతో పాటు పేలోడ్ సామర్థ్యం పెంచనున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు మరిన్ని అంతర్గత సాంకేతిక ఫీచర్లతో వీటిని అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ జెట్లు ఇజ్రాయెల్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేస్తాయని చెబుతున్న అధికారులు మధ్యప్రాచ్యంలో ప్రస్తుత, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరిపోతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజా వివాదం మొదలైన 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ దాదాపు $40 బిలియన్ ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుత యుద్ధ అవసరాల నేపథ్యంలో అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రికి ఇజ్రాయెల్ ప్రాధాన్యత ఇస్తుందన్న అధికారులు దీర్ఘకాలిక వ్యూహాత్మక సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే 3 F-35 స్క్వాడ్రన్లను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ లోకి వచ్చి చేరాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే మధ్యప్రాచ్యంలో బలమైన సైనిక శక్తిగా ఉన్న దేశంగా ఉంది. అలాంటి దేశం ఇటీవల యుద్ధ సంక్షోభంలో మరిన్ని ఆయుధ కొనుగోళ్లు, ఒప్పందాలు చేసుకుంటూ మిగతా దేశాలకు అందకుండా శక్తిని సమీకరించుకుంటోంది. తాజా పరిణామం ఇరాన్కు మరింత ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ పనులకు ఆగ్రహించి పరిమిత దాడులు చేసిన ఇజ్రాయెల్ మరింత దారుణంగా దెబ్బతీస్తామంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ దూకుడు నిర్ణయాలతో భయం గుప్పిట్లో బతుకుతోంది. ఈ విమానాలు ఇప్పుడే యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టకపోయినా నిత్యం రావణ కాష్టంలా ఉండే పశ్చిమాసియా ప్రాంతంలో ఎప్పటికైనా తమకు ప్రమాదమే అని ఇరాన్ భయపడుతోంది.